అమెరికా పాకిస్తాన్కి తెర వెనక సహకరిస్తోందా? ఆపరేషన్ సింధూర్ మొదలైన తెల్లారే ఈ నెల 8వ తేదీన అమెరికా వైమానిక దళ అధికారుల బృందం ఒకటి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో దిగింది. మన పొరుగునున్న మయన్మార్లోని రఖైన్ ప్రాంతంలో అగ్రరాజ్య సైనిక కార్యకలాపాలు పెరగబోతున్నాయనేందుకు దీన్ని సంకేతంగా భావిస్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది, భారత్ మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుందంటే, ఇండియా పాకిస్తాన్ల మధ్య కాల్పులు విరమణ తనగంతేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పున్నారు. కానీ అదే సమయంలో బంగ్లా మయన్మార్ మధ్య అగ్రరాజ్యం కొత్త చిచ్చు రగల్చనుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రఖైన్ ప్రాంతంలో తలదాచుకుంటున్న రోహింగ్యాలను మానవతా సాయం అందించే మిషన్తో అమెరికా బంగ్లాలో అడుగుపోతుంది. అక్కడ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్కి అగ్రరాజ్య అండదండలు ఉన్నాయన్నది ఆల్రెడీ తెలిసింది. ఈ ఏడాది మార్చిలో బంగ్లాదేశ్ని సందర్శించిన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అక్కడ కాక్స్ బజార్లో రోహింగ్యా శరణార్థి శిబిరాలను సందర్శించడం, మయన్మార్లోని రఖైన్ స్టేట్ నుంచి తరిమేయడంతో వీళ్ళంతా బంగ్లాకి తరలి రావడం, శరణార్థుల దుస్థితి మీద ఏడాది సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ చర్చించబోతోంది. ఈలోగా రోహింగ్యాల కోసం బంగ్లా నుంచి రఖైన్ స్టేట్ వరకు మానవతా సహాయ కారిడార్ని ఏర్పాటు చేయాలని గుటెరస్ ప్రతిపాదించారు. ఈ వంకతోనే అమెరికా వైమానిక సైనిక దళాధికారులు బంగ్లా వచ్చి కారిడార్ కోసం సన్నాహాలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఈ కారిడార్ గురించి యూనస్ సర్కార్ ప్రజలతో కానీ రాజకీయ పార్టీలతో కానీ ముందుగా సంప్రదించకపోవడానికి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు తారిక్ రహమాన్ బహిరంగంగా తప్పుపట్టారు. బంగ్లా స్వాతంత్రం సార్వభౌమత్వాలను యూనస్ సర్కార్ ఫణంగా పెడుతుందని విమర్శించారు. బంగాళాఖాతంలోని సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని నేను కనుక అమెరికాకి అప్పగించి ఉంటే ఇప్పటికే అధికారంలో కొనసాగుతూ ఉండేదాన్ని అంటూ పదవిచ్యుతురాలని ప్రధానమంత్రి షేక్ హసీనా చెప్పడాన్ని ఇక్కడ గమనించాలి. మయన్మార్లోని రఖైన్ స్టేట్ ఆనుకుని ఉండే కాక్స్ బజార్ ప్రాంతానికి కేవలం 9 కిలోమీటర్ల దూరంలోని సెయింట్ మార్టిన్ ద్వీపం ఉంది. అక్కడ సైనిక నౌకా స్థావరాన్ని ఏర్పాటు చేస్తే మలక్కా జలసంధి గుండా చైనా నౌకల మీద నిఘా వేసి యుద్ధ సమయాల్లో వాటి రాకపోకలను అడ్డుకోవచ్చు అన్నది అమెరికా వ్యూహం. ఇది చైనాకి దాని మద్దతుతో మయన్మార్లో అధికారంలో కొనసాగుతున్న సైనిక ప్రభుత్వానికి బొత్తిగా గెట్టని వ్యవహారం. మయన్మార్ సైనిక ప్రభుత్వం పోరాడుతున్న అరకాన్ ఆర్మీ రఖైన్ స్టేట్లోని మొత్తం 17 పట్టణాల్లో 13 చోట్ల ఆధిపత్యం సాధించింది. యావత్ గ్రామీణ ప్రాంతం ఇప్పుడు దాని ఆధీనంలో ఉంది. బంగ్లాదేశ్ వెంబడి 271 కిలోమీటర్ల సరిహద్దు భూభాగం అరకాన్ ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోయింది. రఖైన్ స్టేట్ రాజధాని సిట్వేతో పాటు క్యౌక్యూ మాత్రమే ఇప్పుడు మయన్మార్ సైనిక ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. ఈ రెండు రేవు పట్టణాలు భారత్ చైనాలకు చాలా కీలకమైనవి. రేవు నుంచి మణిపూర్ వరకు కాళదాస్ బహువిధ రవాణా ప్రాజెక్టు ఢిల్లీ చేపట్టింది. డ్రాగన్ కౌక్యూ రేవు నుంచి యునాన్ రాష్ట్రం వరకు చైనా మయన్మార్ ఆర్థిక నడవ సిమెక్ ప్రాజెక్ట్ నిర్మిస్తోంది. క్యౌక్యూ ప్రత్యేక ఆర్థిక మండలాన్ని ఏర్పరిచి అక్కడ డీప్ సీ రేవుని ఆయిల్ గ్యాస్ పైప్ లైన్ నిర్మిస్తోంది. తమ ప్రాజెక్టులు సజావుగా సాగడం కోసం భారత్ చైనాలు మయన్మార్ సైనిక ప్రభుత్వంతో సత్సంబంధాలు నేర్పుతుంది. అది రఖైన్ స్టేట్లోని అరకాన్ ఆర్మీకి కంటగింపుగా మారింది. దీన్ని అమెరికా వాడుకుంటోంది, వాటంగా తీసుకుంటుంది. ఈ పరిణామం భారత్ చైనాలకి రెండింటికి కూడా తలనొప్పులు తెచ్చిపెట్టచ్చు. చైనాకి సిమెక్ కారిడార్ చాలా కీలకమైంది. డ్రాగన్ చమురు దిగుమతుల్లో 80% మలయా ద్వీపకల్పం ఇండోనేషియాల మధ్యన ఉన్న ఇరుకైన మలక్కా జలసంధి గుండా జరుగుతున్నాయి. దీని ఎవరైనా అడ్డుకున్న ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి చైనా క్యౌక్యూ రేవు నుంచి తమ యునాన్ రాష్ట్రం వరకు చమురు గ్యాస్ పైపులను నిర్మిస్తోంది. దక్షిణ చైనా సముద్రం, హిందూ మహాసముద్రాలను కలిపే మలక్కా జలసంధిని అమెరికా దిగ్బంధించిన యునాన్ క్యౌక్యూ సిమెక్ కారిడార్ ద్వారా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పరచుకోవచ్చని చైనా భావిస్తోంది. ఇక్కడ సిపెక్ గురించి ప్రస్తావించాలి. చైనా నుంచి పాక్ బలూచిస్తాన్ గోదావరి దాకా సాగే చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవాది. చైనా నౌకలు పర్షియన్ సింధు శాఖ ద్వారా పయనిస్తూ ఎగుమతి దిగుమతులు నిర్వహిస్తాయి. ఆ సింధు శాఖ మార్గాన్ని కాపాడుకోవడానికి సిపెక్లో భాగంగా గోదావరి రేవుని నిర్మిస్తున్నారు. సిపెక్ దిగ్బంధించడం అంటే చైనా ఆయుపట్టు మీద దెబ్బకొట్టడం అవుతుంది. ఇప్పటికే బలూచిస్తాన్లో సిపెక్ ప్రాజెక్టుల మీద దాడులు జరుగుతున్నాయి. రేపు అరకాన్ ఆర్మీ సిమెక్ మీద దాడి చేయలేదు అనే భరోసా ఏమీ లేదు. ఇదంతా చూస్తుంటే ఐక్యరాజ్యసమితి సూచన మీద బంగ్లా నుంచి ఏర్పాటు చేసే మానవతా సహాయ కారిడార్ గుండా అరకాన్ ఆర్మీకి ఆర్థిక సాయం అందించి సిమెక్ని దెబ్బకొట్టాలన్నదే అమెరికా వ్యూహం కావచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. ఇదే నిజమైతే ఈ కారిడార్ పరిస్థితి కూడా గాజా ఆఫ్ఘనిస్తాన్ మాదిరిగా తయారవుతుంది. దీన్ని నిరోధించడానికి చైనా యునాన్ రాష్ట్ర గవర్నర్ బంగ్లాదేశ్ వచ్చి మంత్రాలు జరిపారు. భారత్ కూడా అరకాన్ ఆర్మీని దగ్గర తీసుకోవాలని యోచిస్తుంది. మొత్తం మీద ఉపఖండంలో మయన్మార్ ప్రధాన రాజ్యాల ఆధిపత్య క్రీడ అంతకంతకు ముదురుతోంది. భారత్ అప్రమత్తంగా ఉండక తప్పని పరిస్థితి.